నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి. జీడిమెట్ల పిఎస్ లో విలేకరుల సమావేశం. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాల్లో విశేషంగా కృషి. నకిలీ డాక్టర్లను సూర్యాపేట నుండి తరిమి కొడతాం. ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్. ఉపాధి హామీ పథకం పోయి రోడ్డున పడతామని గ్రామస్తులు. గ్రామ పంచాయతీ ముద్దు, కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని చందనగర్ డివిజన్ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు శర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చందనగర్ డివిజన్ నాయకులు ర్యాలీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ శ్రీ జర్రిపేటి జైపాల్, శర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, అధ్యక్షులతో కలిసి పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు వి జగదీశ్వర్ గౌడ్, ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాలు రాఘవరావు, మిరియాల ప్రీతం, కార్పొరేటర్ పూజిత, జగదీశ్వర్ గౌడ్, పురిటి వెంకట్రావు, యాయాజ్ అహ్మద్, సౌందర్యరాజన్, మహిళా నాయకులు, డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చర్య వల్ల అమాయకులు భారతీయులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని వారికి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా మనం చేస్తాం. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్టు. మరొకరు పరారీ. అతని వద్ద నుంచి 11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు. ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్టు. మరో నిందితుడు సంపత్ సాయి పరారీ. ఈ నిందితుడు సైబరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 44 గృహాల్లో చోరీ కేసుల్లో పాల్గొన్నాడని, అనేక సార్లు జైలుకు వెళ్లాడని, పోక్సో చట్టం కేసుతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కేసులో ఉన్నాడని, గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకుని 1 సంవత్సరం జైలు శిక్ష విధించారని సమావేశంలో తెలిపిన జీడిమెట్ల సిఐ. గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి హెచ్బీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి రాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జీడిమెట్ల, బాచ్పల్లి అలాగే గట్ కేసులను 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తులు ఉన్నారు. ప్రస్తుతం అతను అప్స్టాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ కేసు నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాలనగర్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. జీడిమెట్లది కొంత భాగం బాచ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు మల్టీ జోన్ 1 ఐజీపీ ఎదుట వరంగల్ కమిషనరేట్ నందు లొంగిపోవడం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం
వరంగల్ కమిషనరేట్ పోలీసుల సమక్షంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం జిల్లాల వారీగా నిర్వహిస్తున్నటువంటి పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి మరియు ఆపరేషన్ చేయూత వంటి అనేక ఆదివాసీ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లొంగిపోయినటువంటి నిషేధిత మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయం గురించి తెలుసుకొని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పనిచేయుచున్న 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు, ఏరియా కమిటీ సభ్యులు, ఏసీఎం 2, పార్టీ సభ్యులు పిఎం 7, మిలీషియా కమాండర్ 1, మిలీషియా సభ్యులు 4, మొత్తం 14 మంది ఈరోజు మల్టీజోన్ 1 ఐజీపీ గారి ఎదుట లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన వారి వివరాలు: ఏఓబి ఎస్జెడ్సి డివిజన్ కమిటీలో పనిచేస్తున్న గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మడవి అందా అలియాస్ రాజేష్ మరియు కేంద్ర కమిటీ సభ్యుడు గాజల్ రవి అలియాస్ ఉదయ్కి చెందిన ప్రొటెక్షన్ టీమ్ లో పనిచేసిన ఏరియా కమిటీ సభ్యురాలు సోడికోసి, వివిధ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలలో పనిచేసినటువంటి పార్టీ సభ్యులు అయిన మరకం హిడ్మే, మడకం జోగి అలియాస్ కోవాసి జోగి, పోడియం భూమిక అలియాస్ సోడికోసి అలియాస్ వెన్నెల, సోడి బుద్రి అలియాస్ బద్రి, మడివి పూజే హేమ్ల సోను, సోడి రమేష్ అలియాస్ భీమా మరియు మిలీషియా సభ్యులుగా పనిచేసిన అట్టం బుద్ర, కోవాసి ఇనుమ, పోర్సా లాల్, హేమ్లా సుక్కు అలియాస్ అర్జున్, పోర్సా సుక్కు వీరు లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులు. అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో అనేక పలు విధ్వంసకర సంఘటనలు మరియు పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరియు అమాయక ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన పలు సంఘటనలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మల్టీజోన్ 1 ఐజీపీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాలలో విశేషంగా కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు వివిధ సందర్భాలలో జరిగిన ఎదురు కాల్పులలో 18 మంది సాయుధ మావోయిస్టులు, వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోవడం జరిగింది. జనవరి 2025 నుంచి నేటి వరకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం జరిగింది. మరియు ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలతో పాటు మొత్తం 250 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం జరిగిందని అన్నారు. భారతదేశంలోని అత్యుత్తమమైన సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతున్నదని, అందులో భాగంగా లొంగిపోయిన నక్సలైట్లకు వారి పునరావాసం కొరకు ఈ క్రింది సదుపాయాలు కల్పించడం జరుగుతున్నదని, వారి మీద ప్రకటించబడి ఉన్న రివార్డు డబ్బులను వారు లొంగిపోయిన 24 గంటల్లోపు బ్యాంక్ డీడీ రూపంలో అందజేయడం జరుగుతున్నదని అన్నారు. వారికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్లయితే తగు వైద్య చికిత్స చేయించి నయం చేయించడం జరుగుతున్నదని, వారి యొక్క పునరావాసానికి తగు విధంగా ప్రభుత్వం నుంచి సహాయము, వారి తోడ్పాటును అందజేసి పునరావాసం కల్పించడం జరుగుతున్నదని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి పునరావాసం మరియు ఇతర బాగోగులను చూసుకుంటూ వారికి అండగా ఉండటం జరుగుతున్నది. అజ్ఞాతంలో ఉన్న నాయకత్వం స్థాయిలోని మావోయిస్టు క్యాడర్లలో చాలా మంది వృద్ధాప్య మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నదని, మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమంటూ విజ్ఞప్తి చేస్తూ వివిధ పద్ధతులు మరియు మాధ్యమాల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం అందించడం జరుగుతున్నది అన్నారు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తెలంగాణ పోలీస్ శాఖ చేస్తున్న విజ్ఞప్తి: ఇక అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొస్తే వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు క్షేమంగా బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలవడానికి కావలసిన తగు ఏర్పాట్లు చేయడంతో పాటుగా సరెండర్ పాలసీలో భాగంగా తక్షణమే వారికి పునరావాసాన్ని తెలంగాణ పోలీస్ శాఖ కల్పిస్తుందని తెలిపారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి
జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్న ఏరియా కమిటీ మెంబర్స్, వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు, ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడం, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం. నకిలీ డాక్టర్లను సూర్యాపేట నుంచి తరిమి కొడదాం. ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డెఫినెట్ గా ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు, ప్రజల ఆరోగ్యానికి నష్టం, ముఖ్యంగా నీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఇంకొక వారం రోజుల్లో సూర్యాపేటలో ఫేక్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో మేనేజ్మెంట్ హాస్పిటల్లో ఎట్లా నడుస్తున్నాయి మేము మొత్తం లిస్టు బయట పెడతాం, అందరి ప్రజలు తెలియజేస్తాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆరోగ్యాలు కాపాడే మా ఉద్దేశం. నకిలీ డాక్టర్లు ఎవరైనా సరే సర్టిఫికేట్ లేకుండా డెఫినెట్ గా ఐఎంఏ యాక్షన్ తీసుకుంటుంది, డిఎంఎన్ఏ కంప్లైంట్ చేస్తుంది. అవసరం స్టేట్ మెడికల్ కౌన్సిల్, కలెక్టర్ కంప్లీట్ క్లోజ్ చేస్తాం. అవసరం ఈ ఊరి నుంచి బయట పడేస్తాం. డిగ్రీ ఏ డాక్టర్ అయినా సరే డిగ్రీ లేకుండా ఫాల్స్ సర్టిఫికేట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం సూర్యాపేట తరిమి కొడతాం, ఐఎంఏ తరిమి కొడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రజలు డాక్టర్ల కోసం కాదు, ఇది మేము తరిమి కొట్టేటట్టు చేస్తాం. అది ప్రజలను మోసం చేసినట్టు లెక్క, ప్రజా ఆరోగ్యాలు చెలగట్ట వాడుతున్న లెక్క. అలాంటి ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవిష్యత్తులో మంచి యాక్షన్ ఉంటుంది. మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. ఇలా మెడికల్ కాలేజ్ మంచి డాక్టర్స్ ఉన్నారు, ప్రజలకు మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ వైద్యం చేయాలి మా ఉద్దేశం. అంతేగాని ఫేక్ డాక్టర్లను పెట్టి ఫేక్ డాక్టర్లు చూసుకుని డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఊరుకోదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సైకిల్ లేక కూలి రాక దినదిన గంటంగా బతికిడుస్తున్నామని గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకంపై రోడ్డున పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ ముద్దు, కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని అన్నారు. అయితే సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని, భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఓట్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జీవోను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. వ్యవసాయంపై ఉపాధి లేక అరిగోసపడుతున్న తమపై ఎమ్మెల్యే కనికరం చూపించాలని వారు వేడుకుంటున్నారు. గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే పన్నులు, రిజిస్ట్రేషన్ల ఫీజులు పెరిగి
నిలువ నీడ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగాని గుర్తించాలని, కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని లింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కుప్పలున్నాయి, మా ఊళ్ళో పనులు లేవు, మా ఇల్లు పన్ను కట్టలేము, మేము ఏం చేయలేకపోతాము. మాకు 100 రోజుల పని, ఊరు పొరుగురికి కైకిలు పోతే మమ్మల్ని రానిత్తలేరు. ఊళ్ళో పనులు మొత్తమే లేవు. ఇది ఇంకా మున్సిపాలిటీ చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం. జీవో వచ్చిందని అంటాను. మేము ఎక్కడికన్నా వచ్చినా మేము ఏడికైనా పోతాం. మాకు ఊళ్ళో ఒక్క పని లేదు. పొరుగురికి పనికి పోతే ఊరునన్న లేకుండి మున్సిపాలిటీ చేయకుండా ఉంచనన్నా ఉంచుండి. మాకు చేసుకుందామంటే ఊళ్ళు లేవు. మా ఊళ్ళో మేము బయటికి పోయి చేసుకొని బతుకుతున్నాం. ఊరును పట్టుకొని ఊళ్ళోనైతే కైకిలు దొరికేందుకు లేదు. ఊరినన్నా తీసుకోండి, లేకుంటే మా పరిస్థితి ఏందో చెప్పండి. మేము ఎక్కడికంటే అక్కడికి పోతాం. కుప్పల మీద అగ్గి పడితే మా ఊరు మీద పడుతుందని మేము అనుకున్నాం. మా ఊరు మున్సిపాలిటీ కలవద్దు. మాకు కుప్పలు మా బంగారు భూములు పోయినాయి. మేము చేసుకు బతుకుదామంటే ఏం పని లేదు, కూలి లేదు. మొగోడు పోదామంటే అక్కడ అంతరం కాబట్టి పోతే అని రూపాయలు ఆడవాళ్ళు 10 పోతారు. వాళ్ళు వద్దానా ఈ 100 రూపాయలు ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు. పాపం ఎండనక నీడకపోతే వాళ్లకు పైసలు వస్తాయి. అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు. మాది ఇప్పటి కాదు, పూర్వం నుంచి ఉన్న ఊరు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. చేసుకుందామంటే పనులు లేవు. మేము తిందామంటే మాకు తిండికి లేదు. అది వరి పొలాలు ఉంటాయి రోజు. మా పత్తులు భూములు చేళ్ళు అన్ని వేయి, మా బంగారు భూములు వేయి. మా మున్సిపాలిటీ కావద్దు సారు, మీకు దండం పెడతాం, దండం వదనాలు చేస్తాం సారు అని మేము మనే పదే మీకు వందనాలు చేస్తాం సారు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ వద్దు. చేసుక బతుకున్న పిల్లలు గంగ అటు గుట్ట పోయి అటు పోయి ఇటు పోయి కష్టం చేపట అడిపి ఇటుకు వచ్చే వరకు దానికి పానమే ఉండలేదు. తొడి జీవనతో వచ్చి వాళ్ళు అయ్యాలి పంటారు. అయ్యో పన్నా అట్లా మంచిదని చెప్పి సత్తపడతా పోయి పనులు చేసుకొని బతుకుతారు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. జై జై చెప్పు. నా పేరు మల్లమ్మ. మాకు ఊళ్ళో ఏం లేవు, చేసుకొని తిందామంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు. మా బాధ మున్సిపాలిటీ అవుతుంది, మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం. మా భూములు జాగలేవు. మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. మేము తీసినాం అందరం కలిసి. మాకు జాగలు లేవు, భూములు లేవు. మేము ఆవలి పోతే వాళ్ళు రానిత్తలేరు మమ్మల్ని. మేము ఏం చేసుకో బతుకుడు. 100 రోజుల పని ఉండాలి, మా ఊరు మాకు ఉండాలి. ఉగ్రవాదులను హతమార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆళ్వాల్ పట్టణంలో హిందూ బంధువులు కోరారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనపై ఉగ్రవాదుల దాడులు ఖండిస్తూ కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హిందువులందరూ ఐక్యంగా ఉండి దేశాన్ని, ధర్మాన్ని, పిల్లల భవిష్యత్తును, హిందువులను రక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ గౌడ్, మల్లికార్జున్, సంతోష్ గౌడ్, మాణిక్యారెడ్డి, లక్ష్మణ్ మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగినటువంటి హింసాకాండ యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. కేవలం మతం ఆధారంగానే జరిగినటువంటి ఈ హింసాకాండను యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. ఆ హత్యాకాండలో మరణించినటువంటి వీరులందరికీ మేము పాదాభివందనం చేస్తూ, అలాగే ఈ ద్వారా మేము ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఈరోజు హిందువులారా ఒక్కసారి మేలుకోండి. వాళ్ళు కులం పేరు అడగలేదు, మీ ప్రాంతం పేరు అడగలేదు, మీ భాష పేరు అడగలేదు. కేవలం నువ్వు హిందూ అన్న ఉద్దేశంతోనే అడిగి మరీ కాల్చి చంపారు. కాబట్టి హిందువులారా ఒక్కసారి మేల్కోండి. కుహానా సెక్యులరిజంలో బతుకుతున్నటువంటి హిందువులారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. యావత్ భారతదేశంలో అలాంటి పరిస్థితి రాకుండా, మళ్ళోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చేస్తామని మాటిస్తున్నాం. భారత్ మాతాకి చాలా దారుణం అండి. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూ ఖండించాల్సిన విషయము. ఒకటి మేము కోరుకునేది ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఒక చిన్న వినతి అండి. మీరు ప్రతి దాని లోపల ఇన్వాల్వ్ అవుతారు. ఈరోజు ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా కొద్దిగా ఇన్వాల్వ్ కండి సార్. కొద్దిగా భార్య చనిపోయినటువంటి ఆ అమ్మని చూసి ఒకసారి కరుణించండి సార్.
ఎంతసేపు మీరు ప్రతి ఒక్కటి ఆపోజిట్గా చెప్తున్నారు. ఇప్పుడైనా కరుణించండి సార్, మేము మీతో ఉంటాం సార్. అనవసరంగా అక్కడ ఏం చేశారంటే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళే ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పారు. అప్పటికి కూడా వద్దన్నారు కేంద్రం. అదే ఏది దీనిలాగా ఉండుంటే బాగానే ఉండేది. అనవసరంగా చెప్పి ఇప్పుడు చేశారు. దీనికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు సార్? అక్కడున్న ఫారూక్ అబ్దుల్లా వహిస్తాడా లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వహిస్తారా? ఒకసారి చెప్పండి సార్. ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. దయచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మా యొక్క వినతి ఏంటంటే కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు సార్. ప్లీజ్ దయచేసి చెప్తున్నాం సార్. వదిలేయండి, మోడీకి వదిలేయండి. అతనితో కానప్పుడు మట్టుగా మీరు ఇన్వాల్వ్ కండి, అంతేగాని మీరు ఇన్వాల్వ్ కావచ్చు సార్. నమస్కారం. వరుసగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుకొని ఇప్పుడు తాజాగా నిన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఒక ప్లాన్గా జరుగుతూ ఉంది. భారతదేశాన్ని విచ్ఛిన్న చేయడానికి విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయి. దీన్ని మనం హిందూ బంధుగనందం ఏకంగా ఉండి ఐక్యంగా ఉండి మనోనిబ్బరంతో తోటి హిందువుకు పక్కవాడికి అందరికీ ఐక్యంగా ఉండి మనోనిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉండి దేశాన్ని ఐక్యంగా ఉంచాలి. మోడీకి అండగా ఉండాలని కోరుతున్నాను. ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసి టెర్రరిస్టులు దాడి చేసి అక్కడికి వెళ్ళిన ఒక అందమైన ప్రదేశం చూసడానికి వెళ్ళిన మన తోటి భారతీయులు ఏ విధంగా చంపించారో ఉగ్రవాదులకు నిజంగా సిగ్గు శరం లేదు. హిందువులని కూడా చంపారు. టెర్రరిస్టులు కూడా ఇలాంటి మానవత్వం లేని నరరూప రాక్షసులుగా తయారవుతారు. ఈ దాడిని యావత్ భారత్ ఖండిస్తుంది. దాంతో భాగంగానే ఈరోజు అల్వాసత్తిలో వాళ్ళకు సంఘీభాగంగా మేము క్యాండిల్ ర్యాలీ చేస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఉగ్రవాదులకు ఒకటే ఒక అల్టిమేటం చేసిన భారత్ ఊరుకునే శక్తి కాదు. ప్రపంచంకి భారత్ ఏంటో చూపెట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరు ఈ విధంగా చేస్తూ పోతే రానున్న రోజుల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేని రోజు కూడా అతి తొందరలో వస్తుంది. ఖబర్దార్ టెర్రరిస్టుల మరొకసారి మీరు చేసే దుశ్చర్యలను పాకిస్తాన్లో చేసుకోండి. కావని యావత్ భారతదేశం ఈ దాడిని ఖండిస్తుంది. మీరు చేసే ఈ లుచ్చ రాజకీయాలు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఏ విధంగా కాశ్మీర్లో మీరు మళ్ళీ ఒక మతోన్మాద శక్తులు పోషించాలో ఇది మీ తరం కాదు. రానున్న రోజుల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేని రోజు ఈ యావత్ భారత్ చూస్తుంది. ఆ రోజు అతి దగ్గరలో ఉందని మరొక్కసారి పాకిస్తాన్ హెచ్చరించి భారత్ మాతాకి అక్కడ ఉగ్రవాదులు మట్టుపెట్టి మన హిందువులను చూసి మరి హిందువా కాదాన్ని చూసి మరి బట్టలు ఇప్పి చూసి వాళ్ళను హిందువులను టార్గెట్ చేసి హిందువులను బుల్లెట్స్ ఊచకొత కోసారు. అలాగే మన అక్కడ టెర్రరిజం తయారు చేసి హిందువులందరినీ ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా టెర్రరిస్టులు వల్ల మనకు భారతదేశానికి మన హిందువులందరికీ ప్రమాదం ఉంది. కాబట్టి హిందువులందరూ ఐక్యత ఉంటేనే మన దేశంలో మనం బతుకుతాం. లేకుంటే ప్రమాదం పొంచింది. ప్రమాదాన్ని అడ్డుకోవాలంటే మన హిందువులందరూ ఐక్యత ఉంటేనే మన దేశాన్ని, మన పిల్లల భవిష్యత్తు, మన సంపాదించిన ఆస్తులు కాపాడగలుగుతాం. లేకుంటే ప్రమాదాన్ని అందరూ అడ్డుకోకుంటే మన దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అంధకారం ఉంటుంది. ఆ అంధకారాన్ని తొలగించడానికి ఈ విధంగా ఎట్లా ముందుకు వచ్చిండ్రో ప్రతి కార్యక్రమానికి మన హిందువుల ఐక్యత కోసము, దేశ ఐక్యత కోసము అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఈ దాన్ని అందరూ ఖండిస్తాం. అల్వాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి హనుమంతరావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి. జీడిమెట్ల పిఎస్ లో విలేకరుల సమావేశం. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాల్లో విశేషంగా కృషి.
నకిలీ డాక్టర్లను సూర్యాపేట నుండి తరిమి కొడతాం ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్. ఉపాధి హామీ పథకం పోయి రోడ్డున పడతామని గ్రామస్తులు, గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ. ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.